వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సానియా వండర్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి గివ్ అవే అనమాట. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గివ్ అవే అయితే రానే వచ్చింది. సో బ్రేకప్ సిరీస్ 21 ఎపిసోడ్స్ అయిపోయాయి ఇప్పటి వరకు. సో 21 ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క కమెంట్ సెక్షన్లో గివ్ అవే అనేది అడుగుతున్నారనమాట. సో నేను ఎన్ని వీడియోస్ పెట్టినా అప్డేట్ ఇచ్చినా కూడా స్టిల్ నేను కమెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చినా కూడా స్టిల్ గివ్ అవే అని అడుగుతున్నారు. సో ఫైనలీ ది డే ఇస్ కేమ్ అనమాట. అండ్ సో గివ్ అవేలో నేను విన్నర్స్ అనేది ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. బికాస్ నేను మీకు కొరియర్ చేయాలంటే అమౌంట్ పెట్టుకోవాలి 300 రఫ్లీ. సో నేను అంత అఫోర్డ్ చేయలేను. నాకు మోనిటైజేషన్ అయిపోయి నేను అమౌంట్ సంపాదించినప్పుడు కావాలంటే నేను లైక్ ఎన్ని గివ్ అవేలైనా పెడతాను, అప్పుడు చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఓన్లీ 3 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. అండ్ మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఫీల్ అవ్వకండి అండ్ ఎవ్వరూ హర్ట్ అవ్వకండి. నేను ఎవరికి ప్రామిస్ చేయలేదు ఇస్తానని. సో ఎవ్రీ వన్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గివ్ అవే. సో పార్టిసిపేషన్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు, కానీ విన్ అవ్వాలంటే మాత్రం రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్గా వస్తుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అప్పుడు 3K ఉన్నప్పుడు 5K వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాను అనమాట మీకు. అండ్ నాకు కొంచెం టైం దొరుకుతుంది అనుకున్నాను. బట్ మీరు 1 డేలోనే 5K తెప్పించారంటే 2K వితిన్ 24 అవర్స్లో 2K సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా గ్రేట్ అనమాట. సో మీ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నా తరపు నుంచి గివ్ అవే అనమాట. అయితే ఇప్పుడు మన ఛానల్ అనేది 9K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో నేను ఈ బ్రేకప్ సిరీస్ స్టార్ట్ చేసి 1K అప్పుడు ఈ బ్రేకప్ సిరీస్ స్టార్ట్ చేసా. 2K 3K 4K 5K 6K 7K 8K 9K అంటే 8,000 మంది సబ్స్క్రైబర్స్ని నేను ఈ బ్రేకప్ సిరీస్ ద్వారా గెలుచుకున్నాను అనమాట. నా వీడియోస్ బాగా నచ్చాయి, ఆ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో గివ్ అవే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పేస్తాను. సో గివ్ అవేలో విన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, నా ఛానల్ సంధ్యా వండర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నా సెకండ్ ఛానల్ ఎడిటింగ్ విత్ సంధ్యా అని మొన్నే రీసెంట్గా క్రియేట్ చేశాను, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సంధ్యా వండర్స్. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. సో సంధ్యా వండర్స్ని కూడా ఫాలో చేయాలి. ఈ 3 నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో మీరు సెర్చ్ చేసుకొని చాలామంది వస్తాయి కాబట్టి మీరు లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు, లేదా సెర్చ్ చేసుకుంటానంటే కూడా ఇట్స్ అప్ టు యూ అనమాట. నేనైతే ఇక్కడ ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను. సో ఈ 3 థింగ్స్. అండ్ 4th వన్ వచ్చేసి కమెంట్ సెక్షన్లో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అనేది ఒక కవిత కానీ, పోయెట్ కానీ, ఒక పోయట్రీలా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆ కమెంట్ సెక్షన్స్కి లైక్స్ వస్తాయి కదా మనకి. సో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో అందులో టాప్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని గివ్ అవే విన్నర్స్గా అనౌన్స్ చేస్తానమాట. గివ్ అవే విన్నర్స్ని September 4th కృష్ణాష్టమి రోజు రివీల్ చేస్తానన్నమాట. సో విన్నర్స్ని, సో ఆ రోజు వీడియో తీసి విన్నర్స్ని రివీల్ చేస్తాను. అండ్ మర్చిపోకండి, మీరు నా ఛానల్, నా యూట్యూబ్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి కమెంట్ సెక్షన్లో మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ దాంట్లో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళే గివ్ అవే విన్నర్స్ అనమాట. జస్ట్ సింపుల్. సో మీరు అనుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి ఏం కనిపించదు కదా, చేసామనే చెప్తాము, కమెంట్ సెక్షన్ కమెంట్ చేస్తే చాలు అని చెప్పేసి. సో మీరు ఒకవేళ కమెంట్ చేసి మీరుకి ఎక్కువ లైక్స్ వచ్చాయన్నా కూడా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ గివ్ అవే అనమాట. సో ఐ కెన్ సీ హూ సబ్స్క్రైబ్డ్ మీ, నేను చూడగలను. మీరు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో నేను వాళ్ళ పేర్లు చూడగలను.
సో అంటే నా అకౌంట్ కాబట్టి నేను చూడగలను అనమాట. సో మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో ఎవరు చేశారో అని చెప్పి తెలుస్తది అది యూజువల్‌గా. సో రీసెంట్‌గా యూట్యూబ్‌లో కూడా మనం చూసుకోవచ్చనమాట. సో అది. సో మీరు ఒకవేళ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోయినా, లేదా ఒక అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఒక అకౌంట్‌ని ఫాలో చేసి, కామెంట్ చేసి, ఇంకొక అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా యూ ఆర్ ఔట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో, చాలా క్లారిటీగా చెప్పేసాను. నా 2 ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వాలి. కామెంట్ సెక్షన్‌లో లవ్ అంటే ఏంటి మీ దృష్టిలో అనేది కామెంట్ చేయండి. సో, అందులో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళే విన్నర్స్. అండ్ సెప్టెంబర్ 4థ్ విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తాననమాట. సో, సెప్టెంబర్ 4థ్ ఎందుకంటే సో, నాకు ఇష్టమైన రోజనమాట. సో, కృష్ణుడు పుట్టిన రోజనమాట. సో, ఆ రోజు స్పెషల్‌గా నేను అనేది అనౌన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. యాక్చువల్లీ నేను ఒక 2 వీక్స్ ఇద్దామనుకున్నాను. సో, అందరూ చూస్తారు గివ్‌అవేకి. అంటే మనం పెట్టిన వెంటనే గివ్‌అవే చూడరు కదా! అని చెప్పేసి. బట్ దగ్గరలో నాకిష్టమైన ఫెస్టివల్స్ ఏమి లేవు. అంటే 2 వీక్స్‌లో వచ్చేవి. సో, అందువల్ల నాకిష్టమైనది 1 వీక్‌లో అంటే 6 డేస్ మాత్రమే మీకు ఛాన్స్ ఉంది. సో, ఈ 6 డేస్‌లోపు మీ కామెంట్‌కి ఎంతమంది లైక్ చేస్తే మీకు అంత బెస్ట్ అనమాట. సో, నేనైతే ఎవ్వరికీ లైక్ చేయను. సో, మనం లైక్ పార్షియాలిటీ చూపిస్తున్నా. ఒకరికి లైక్ చేసి ఇంకొకరికి లైక్ చేయలేదంటారు. సో, అందువల్ల నేనైతే ఎవ్వరికీ లైక్ చేయననమాట. సో, మీకెన్ని లైక్స్ వచ్చాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను గివ్‌అవే అనేది. చాలా 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 థ్యాంక్స్ అనమాట. సో, మీరెంతగానో ఎదురు చూసిన గివ్‌అవే వీడియో అయితే ఇదే. సో, గైస్ ఈ బ్రేకప్ సిరీస్‌ని ఎలా అయితే సపోర్ట్ చేశారో, నా ఛానల్‌ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చాలామంది కామెంట్ చేస్తున్నారు లైక్ మా స్టోరీ ఒకటి ఉంది. అది మీరు సీరియస్‌గా తీస్తారా అని చెప్పేసి. సో, నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చెప్పాను కదా! సంధ్య వండర్స్ అని. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. సో, మీరు అందులో నాకు మీ స్టోరీ అనేది డీఎం చేయండి. సో, నాకు నచ్చి ఐ మీన్ నేను అది చూసి అండ్ అదే కాకుండా దాంతో కొంచెం యాడ్ చేసుకొని నేను సీరీస్ అనేది తీస్తాననమాట. అంటే సీరీస్ ఒక రియాలిటీ లాగా కాకుండా ఒక సీరీస్ లాగా అంటే సీరీస్‌నే రియాలిటీలో చూపియాలంటే కొన్ని ఫాలో అవ్వాలి కాబట్టి మనము. సో, అందువల్ల సో, మీకేమైనా ఐడియాస్ ఉన్నా లేదా మీ స్టోరీసే వీడియోగా తీయాలన్నా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో, సంధ్య వండర్స్ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో, యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ అనేది స్ట్రైక్ పడింది. సో, అది నేను తీసేసుకోవాలి అంటే నేను రీఅప్లై చేసుకోవాలి. సో, దానికి నేను ఇప్పుడు మానిటైజేషన్ క్లియర్ చేయాలి. సెకండ్ మానిటైజేషన్ విత్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ లేదంటే 100 lakhs వ్యూస్ ఇన్ షార్ట్స్ అనమాట. సో, అందువల్ల సో, యాజ్ ఆఫ్ నౌ నాకు 40 lakhs వ్యూస్ వచ్చాయి షార్ట్స్‌లో. అండ్ లాంగ్ వీడియోస్‌లో అయితే 12 15 అనుకుంటాను. సో, 12 ఇక్కడ 4000 ఎక్కడ అసలు. సో, చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో, మానిటైజేషన్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. నేను అది రీఅప్లై చేసి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఫర్దర్‌గా అనేది కంటిన్యూ అవ్వగలను. సో, ఇదంతా మీ చేతిలోనే ఉందన్నమాట. సో, నా ఛానల్‌ని మానిటైజేషన్ క్లియర్ అయ్యేలా చేయండి. సో, మిగతాదంతా నేను చూసుకుంటాను. సో, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. ఫర్దర్‌గా వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తాను. అండ్ బ్రేకప్ సిరీస్ డైలీ 5-7 మధ్యలో అనేది ఎవ్రీ ఎపిసోడ్ అనేది రిలీజ్ చేస్తాను అనమాట. సో, చాలామంది నెక్స్ట్ పార్ట్ కావాలి, 2 పార్ట్స్ పెట్టండి, 3 పార్ట్స్ పెట్టండి అన్నారు. సో, నేను జాబ్ ప్లస్ యూట్యూబ్ 2 హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం యాజ్ ఎ గర్ల్‌గానే కదా ఎవరికైనా కష్టం అనమాట. సో, టయర్డ్‌గా ఉంటాము, రెస్ట్ తీసుకోవాలనుకో అనిపిస్తుంది.
సో అందుకని మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బట్ ఫర్ షూర్ నేను డైలీ ఒకటనేది పెడతాను. ఒకవేళ ఏమైనా కుదరకపోతే నేను ముందే అప్డేట్ ఇస్తాననమాట. సో ఇవాళ నేను వీడియో పెట్టట్లేదని మీకు ఆల్రెడీ నేను అప్డేట్ ఇచ్చేసాను. సో చాలామంది అర్థం చేసుకున్నారు. సో గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. బట్ మిగతా టైంలో కూడా అర్థం చేసుకోండి కొంచెం. సో ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. 2 hours 3 hours 4 hours స్క్రిప్ట్ ఆలోచించాలి. అండ్ మీ స్క్రిప్ట్కి క్రియేట్ చేసినప్పుడు అవి క్రియేట్ అవ్వవు. సో మళ్ళీ వేరే స్క్రిప్ట్ ఆలోచించాలి. సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, ప్రెషర్, స్ట్రెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకే అర్థం చేసుకోండి. అండ్ ఫైనలీ వీడియో అయితే ఎందుకు వచ్చేసింది. సో వీడియోలో మర్చిపోకండి 4th విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. దట్స్ ఇట్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సండే వండర్స్ని ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో లవ్ అంటే ఏంటో మీ దృష్టిలో అనేది కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అన్నమాట. గివ్ అవే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూన్ వీఆర్ గోయింగ్ టు హిట్ 10K subscribers. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. మీరు వినకపోయినా ఫర్దర్గా ఇంకా మానిటైజేషన్ అయ్యాక గివ్ అవేస్ చాలా ఉంటాయి అన్నమాట. సో అప్పుడు చూద్దాము. బట్ డోంట్ వరీ. సో ఇంకా గివ్ అవే అయిపోయింది. సో మీ చేతిలో ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అండ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.